మంత్రి నారా లోకేష్ 42వ జన్మదిన వేడుకలు తిరుపతి సంస్థాగత ఎన్నికల అబ్జర్వర్ గుమ్మడి రాజా యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని సెంట్ జూడ్ మానసిక వికలాంగుల పిల్లల మధ్య భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం పిల్లలకు మధ్యాహ్న భోజనం, పండ్లు, బిస్కెట్స్ పంచిపెట్టారు. ఈ సందర్భంగా గుమ్మడి రాజా యాదవ్ మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు మానసిక వికలాంగ పిల్లల మధ్య జరుపుకోవడం సంతోషంగా ఉందని, ఆయన చేపట్టిన ఇంతకుముందు పంచాయతీరాజ్ శాఖ, ఇప్పుడు చేపట్టిన ఐటీ విద్యాశాఖల్లో ఎన్నో మార్పులు తెచ్చి అనేక సేవలు అందిస్తున్నామని గుమ్మడి రాజా యాదవ్ తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రియతమ యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు నారా లోకేష్ బాబు గారి అభిమానులు వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఈరోజు వలగమూడిలోని విశాలాక్షి వృద్ధుల ఆశ్రయంలో కేక్ కట్ చేయటం, అక్కడ ఉన్నటువంటి వృద్ధులకి పళ్ళు పంపిణీ చేయటం కార్యక్రమం జరిగింది. మరియు ఈరోజు సరేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండలంలో మండల హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి మానసిక వికలాంగుల కేంద్రంలో మానసిక వికలాంగుల వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు కేక్ కట్ చేసుకొని పళ్ళు పంపిణీ చేసుకొని అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మా యువ నాయకుడు లోకేష్ బాబు గారి జన్మదినాన్ని వీళ్ళ సమక్షంలో చేసుకోవటం చాలా ఆనందంగా ఉంది. మా యువ నాయకుడికి వీళ్ళ యొక్క ఆశీర్వాదాలు, ఆ భగవంతుడి యొక్క దీవెనలు ఎల్లవేళలా అందుబాటులో ఉండి ఆయన్ని ఇంకా రాజకీయంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నా. మా నాయకుడు, యువ నాయకుడు గతంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, ఇప్పుడు ఐటీ విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తూ ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఈ రాష్ట్ర ప్రజానికానికి ఎనలేనటువంటి సేవా కార్యక్రమాలు చేయటం జరుగుతూ ఉంది. మనం చూస్తూనే ఉన్నాం. భావి తరానికి నేటి నాయకుడిగా మన నారా లోకేష్ బాబు గారి యొక్క ఆధ్వర్యంలోనే ఈ యువతంతా కూడా పనిచేసి అతనికి తాతగారు అయినటువంటి ఎన్టీ రామారావు గారి యొక్క ఆశీర్వాదం, వాళ్ళ తండ్రి గారు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ అంటబట్టి ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా
ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో నడిపించేదానికి సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ అతని యొక్క ఆధ్వర్యంలోనే మేమంతా కూడా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వద్దిల్లాలి నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, వద్దిల్లాలి నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, వద్దిల్లాలి రాజా యాదవ్ గారి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ వద్దిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వద్దిల్లాలి నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, వద్దిల్లాలి నారా లోకేష్ బాబు గారి నాయకత్వం.